దమ్ముంటే ప్రశ్నించమండి. పోలీసులు నేను కొట్లా మొన్న. వెళ్ళి సినిమా తీసుకో, నీకు టైం వేస్ట్. రాళ్లతో దెంగితే కన్ను అదురుతాయి, రాళ్లతో దెంగితే కన్ను అదురుతాయి. మీ ప్రభుత్వాన్ని కుప్ప కూల్చే సమయం దగ్గర పడింది. మీరా? అయ్యో సారీ, దెంగండి. అక్రమాలు చేసావా? నేను ఒక కారణ జన్ముడిని. నేను సీను నిలబెడతా ఉన్నాడు. ఎవరు నువ్వు? గుర్కా వాచ్మన్. మీ అందరికీ తెలిసిన వాడు. మొండి గోడ మీద కొండ ముచ్చులాగా బాగానే ఉన్నారు. సీను ఎలాంటి వాడు? మంచి చేసి చూపిస్తాడు సీను. కోర్తెమ్మల మంచి చేసి చూపిస్తాడు అన్నాడు. ఇప్పుడు మంచిగా చేశాడు, చెడ్డ మంచం వేసి చూపిస్తాడు. లే ఇప్పుడు మంచం వేసి చూపిస్తాడు. అవన్నీ 50 కోట్లకి అమ్ముడైపోయిన దిక్కుమాలిన పవన్ కళ్యాణ్ ఏంటి మమ్మీ ఎవడీడు? మిమ్మల్ని కొట్టి పడేయాలంటే పెద్ద పనేం కాదు. అమ్మ దుర్మార్గులారా, ప్రశ్నిస్తానన్న సొల్లు కబుర్లు చూసి నేర్చుకోండి. దిక్కుమాలిన దౌర్భాగ్యులారా. ఎంత తాగినవరు నువ్వు? మూడు కుట్రలు అయినా సార్ ఆ జనంతో కదం తొక్కుతాం. వీడికి మూడినది తీసి లోపలేయండి, దమ్ముంటే అది తీయండి రికార్డ్స్. నీకెందుకురా? జనసేన కార్యకర్తలారా, జన సైకోలారా, కుక్కలు ఇరగొట్టి మల్కాజిగిరి గలీలలో గాయబ్ చేసేస్తాయేమో అనుకుంటున్నావు. 50 కోట్లు నీకు ఇస్తాను, నేను ఏం చేసుకున్నా నువ్వు ప్రశ్నించుకో అన్నారంట. ఈ మధ్య వాయిదాల పద్ధతిలో మగాండనే విషయం మర్చిపోతున్నాడు. ప్రభుత్వం అంటే మీ అబ్బ పుట్టించింది అనుకుంటున్నారా? ప్రజలు జో నువ్వేం పట్టించుకోకూడదు. పెచ్చ నికృష్టులు, నీచులు. ఆకులు నాకేవాడి దగ్గర మూతులు నాకేవాడు ఒకడని. ప్రశ్న అంటే బెండు తెగిపోద్ది. నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? మీ నాయకుడు ఎందుకు ప్రశ్నించడం అడగండి, మేం ప్రశ్నిస్తున్నాం. దేనికి రాదంతా? ఇప్పుడు ఏం కావాలి? చెప్పిన ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడో తెలియదు. అరే రే వాళ్ళు ఇంటే చాలా. ప్రశ్నించడం అంటే ఆషామాషి కాదు. ఒరే ఈడియట్, మా గొంతు నొక్కేస్తారు. తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తారు, మాట్లాడితే చంపేస్తారు, నరికేస్తారు. లేకుండా నువ్వెక్కడ రూమ్ కి అమ్మాయిలు తెచ్చేసుకుంటున్నావు అని నిన్ను అనుమానించారు కదా బాబు. నేను అందుకే నోరు మోగబోయిందంట. అంతగానో ఎందుకు తాగినవరా? మేము అవినీతి చేసామా? కానీ ఏం లాభం? భూదందాలు చేసామా? మా తెలీదా? మేము చెప్పలేమా? ఎక్కడైనా ₹1 లంచం తీసుకున్నామా? తీయండి. అది తెలుస్తూనే ఉంది. మాది ఉంటుంది, లేకపోతే మీ ద్వారా ఏరా ప్రకాశం, ఏంటి ఇలా వచ్చావు? మేమేం చేయాలో మాకు తెలుసు. ఏబిఎన్ మాకు చెప్పక్కర్లే. ఏయ్, నాకు అర్థం అవట్లేదు ఒక విషయాన్ని. చూడండి ఎంత విడ్డూరంగా ఉందో. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? బుర్రన్నోడు కాడికైనా వస్తాయి. మాకు ఏం చేయాలో మాకు తెలుసు. గురువుకు లేక గొడంబ తాగుతుంటే శిష్యుడు వచ్చి స్కాచ్ కావాలన్నాడంట. ప్రభుత్వం తాలూకా పరిశ్రమను చూసి దాని మీద ఆధారపడి ఉంటుంది. మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. ప్రజలు పడుతున్న కష్టాలను తెలియజెప్పేది, ప్రతిబింబించేది ప్రతిపక్షం. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? మరి మా పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలి. అది అదిరా కర్ణత్వం. ఏమిటంటే కేంద్రం కొనాలంటున్నారు. అయ్య బాబు, ఈయన మామూలు టైం కాదే ప్రకాశం. మాకు తెలుసు ప్రజల తరపున ఏ విధంగా మాట్లాడాలో మాకు తెలుసు. ఎవరి బాబు కళకళలాడిపోతున్నాడు? ప్రభుత్వాన్ని చొక్కా పుచ్చుకొని దాని వీధిలో నిలబడతాం. ఏవి రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా విన్నపాలను అన్ని వీటి ద్వారా ప్రతిబింబిపోతాం. ఏందిరో వాల్యూమ్ పెంచిన మరి ఇల్లు కేసు అది ఇది లీగల్ అంట. ప్రభుత్వం తాలూకా ప్రతిష్టంభన చూసి ఏదైతే మా డిమాండ్ ఉందో కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్. ఓకే, థ్యాంక్ యూ. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా గొంతు మాట్లాడతామంటే గొంతు నొక్కేస్తారు. ఏంట్రా, ఏంటి ప్రాబ్లం ఏంటి? మేము తరలిస్తే వచ్చిన జనం కాదు, అది తరలి వచ్చిన జనం. మేము సూపర్ 6 అమలు చేస్తామని ప్రజలకు మోసం చేశారు. ఇది మొత్తము ముళ్ళు మీద ఆకు, ఆకు మీద ముళ్ళు స్కీమ్. తప్పుడు కేసులు పెట్టి జైలుకి రప్పిస్తారు. మా వాడకం ఎలా ఉంటుందో రేపటి నుంచి మీరే చూస్తారు. అమ్మ ఒడి, రైతు భరోసా, చేయూత, ఇవన్నీ మేము ఇచ్చాం. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ప్రజలకు న్యాయం చేసాం. 2,40,000 కోట్ల రూపాయలు ప్రజలకు మేలు చేసాం. అర్థం పద్ధతులు మాట్లాడతావు నువ్వు. నిరుద్యోగులకు 20 లక్షల మందికి 3,000 రూపాయలు చొప్పున ఇస్తామన్నారు. ఇవ్వాల. నేను పుట్టిన దగ్గర నుంచి మనుషుల్ని ముక్కల కింద అడుగుతున్నాను. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఎక్కడికి జగనన్న జన నీరాజనాలు పలుకుతున్నారు. ఆడవాళ్ల శీలాల్ని తీసేసే మీకు అద్దాలు తీసేయడం ఒక లెక్కరా? దమ్ముంటే చూస్తూ ఊరుకోనికి ఫగాడుగా అనుకున్నావు. మేము జగనన్న నవరత్నాల పేరుతో 24 గంటల్లో ఇవ్వగలరా లేదా? నువ్వు మారవా? అదే మారతానే చెప్తున్నా. వీడు మారాలి ముందు. ప్రశ్నించే గొంతు ఎందుకు మోగబోయిందో తెలియదు. మన రేంజ్ కి ఇదే చాలా ఎక్కువ. ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది.
అయ్యో రామా నాకు ఐడియా తట్టనే లేదండి వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. ఎక్కడ పోయినాడు ఇప్పుడు? ఎందుకు ప్రశ్నించడు? సరే అసలు కాఫీ లై టీ లై అసలు జ్యూస్ లై. ఏమైపోయాడో తెలీదు. ముందు చంపేసి ఆ తర్వాత ఎత్తారు ప్లాన్ శవాన్ని ఎట్టా మాయం చేయాలా అని. నెలకి 50 కోట్లంట. ఎవడబ్బగాడు సొమ్మని అడుగుతున్నాను. లేదా కొత్తగా మీకు ఇంకేదో తెలుసునా? విప్లవం స్టార్ట్ అయింది. చెప్పరా చెప్పు. అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. ప్రశ్నించడానికి ఒక దమ్ము ఉండాలి. అంత మాట అన్నాడా? సిగ్గుమాలిన గొంతు, సిగ్గుమాలిన మనిషివి. నా కొడకాన్ని గుద్దలో దమ్ముంటే రా. ప్రతిపక్ష హోదా అడిగింది హోదా కోసం కాదు. ఏంటి ఇడిపికేది నా యాంటీనా? 1500 రూపాయలు ఇస్తామన్నారు, ఇవ్వాల. అదే సంగతి. సూపర్ 6 అమలు చేయలేదు ఇంతవరకు. నీ సంగతి ఏంది? ఒకసారి చూడండి. ప్రతిపక్ష హోదా ఇస్తే కొంత సమయం వస్తుంది. మళ్ళీ మిడ్ నైట్ లేడీస్ ని డిస్టర్బ్ చేసావో ఎరక్కొట్టేస్తాను. దీనికి మీ సమాధానం ఏంటి? ఏరా బలిసిందా? ఇంటికి 3 సిలిండర్లు ఇస్తామన్నారు, ఇవ్వాల.